ఓకే. ఆ అక్క చెప్పినట్లు నా పేరు మర్సి. నేను 2 సార్లు ఇంతకుముందు కలిసాను మీతో పాటు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి, మీ అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మనం ఒక పాట పాడుకుందాం. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసులో క్రీస్తులో ఐక్యమైతిమి, ఆత్మలో ప్రేమలో ఏకమౌదమా. యేసులో క్రీస్తులో ఐక్యమైతిమి, ఆత్మలో ప్రేమలో ఏకమౌదమా. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసు ప్రభువు బాటలో సమాధాన బంధం సహనము తోడెందం, శ్రద్ధతో కాపాడుకుందమా. సమాధాన బంధం సహనము తోడెందం, శ్రద్ధతో కాపాడుకుందమా. ప్రేమతో సహనముతో నడుచుకుందమా. ఆత్మ సహాయం నిత్యమాశించెదం. ప్రేమతో సహనముతో నడుచుకుందమా. ఆత్మ సహాయం నిత్యమాశించెదం. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసు ప్రభువు బాటలో సహనము తోడా వినయము తోడా ప్రేమతో భరించుకుందమా. సహనము తోడా వినయము తోడా ప్రేమతో భరించుకుందమా. క్రీస్తు ఖైది మనసు తోడ కలిసి వెళ్ళుదాం. క్రీస్తు దాసులమై బ్రతిమాలుకుందమా. క్రీస్తు ఖైది మనసు తోడ కలిసి వెళ్ళుదాం. క్రీస్తు దాసులమై బ్రతిమాలుకుందమా. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసు ప్రభువు బాటలో సంఘమొక్కటే, పిలుపు ఒక్కటే, పిలుపులో నిరీక్షణొక్కటే. సంఘమొక్కటే, పిలుపు ఒక్కటే, పిలుపులో నిరీక్షణొక్కటే. దీర్ఘశాంత వినయముతో నడుచుకుందమా. పిలుపుకు తగినట్లుగా నడుచుకుందమా. దీర్ఘశాంత వినయముతో నడుచుకుందమా. పిలుపుకు తగినట్లుగా నడుచుకుందమా. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసులో క్రీస్తులో ఐక్యమైతిమి, ఆత్మలో ప్రేమలో ఏకమౌదమా. యేసులో క్రీస్తులో ఐక్యమైతిమి, ఆత్మలో ప్రేమలో ఏకమౌదమా. యేసు ప్రభువు బాటలో, యేసు సంఘ సేవలో, ఏక మనసుతో మనం ఏకమై సాగెదం. యేసు ప్రభువు బాటలో. అందరికి వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. చక్కటి అర్థ సహితమైన పాట పాడి వినిపించినటువంటి ఎస్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క సేవను ఏ విధంగా చేయాలని, యేసు ప్రభు బాటలో, యేసు సంఘ సేవలో ఏక మనసుతో మనం అందరము ఏకమై సాగిపోవాలని, దేవుని యొక్క ఆత్మను, ఆయన యొక్క సహాయాన్ని పొందుకొని ప్రేమతో, సహనముతో, వినయముతో మనం అందరం క్రీస్తు దాసులమై నడుచుకోవాలని చక్కటి పాట పాడి వినిపించినటువంటి ఎస్సీ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.
ఈరోజు మనకి వాక్య భాగం నిమిత్తము హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1-4 వచనాలు నేను చదువుతాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి నా తండ్రి మరొకసారి నీ ప్రియులతో కలిసి ఈ విధంగా నేను సహవాసం చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పాటలో సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. వాక్య ధ్యానంలో ప్రభా మరి నిలబడి ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. నువ్వు వచ్చే వరకు మేము ఈ లోకం నుండి విడిచిపెట్టే వరకు నా తండ్రి మరి ప్రతి దినము ఈ వాక్యాన్ని మేము ఒకరికొకరు అర్థం మరి ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ మేము సాగాలని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి నా తండ్రి ఈ సాయంకాలం వల్ల ఈ దీనిరాల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆస్వాదించండి. మా అందరికీ ఏది క్షేమమో అది మాట్లాడించమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ వ్యర్థమైన మాట రాకుండా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు నాయన, మా అందరం ఆత్మీయ జీవితాలను బలంగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ ఈ కొద్ది సమయం నీకు అప్పచెప్తుండగా ఏసీ అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా వాయిస్ క్లియర్గా ఉందండి? వినిపిస్తుంది, ఓకే క్లియర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వాక్య భాగంలో నేను డే టు డే లైఫ్లో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలను నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో చదవబడిన వాక్య భాగాన్ని బట్టి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలో నియమించమన్న వాక్య భాగం మనము చదివినాం. సో పూర్వకాలం మందు మన దేవుడు మాట్లాడే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియరా. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనకి మనం పాత నిబంధన ఆది కాండం నుంచి మలాగి గ్రంథం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాడో దేవుని వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులరా. కొంతమందితో డైరెక్ట్గా మాట్లాడినట్టు మనకు తెలుస్తూ, కొంతమందితో దూత ద్వారా మాట్లాడినట్టు మనకు వాక్యం ఉంది. తర్వాత కొంతమందితో దర్శనాల ద్వారా మాట్లాడినట్టుగా ఉంది, కొంతమందితో కళల ద్వారా మాట్లాడినట్టు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు దేవుని వాక్యం ఉంది, తర్వాత న్యాయాధిపతుల ద్వారా మాట్లాడినట్టు దేవుని వాక్యం ఉంది. సో నా దేవుడు మనల్ని సృష్టించి మన సృష్టించి ఆయనతో సహవాసం చేయాలని ప్రజలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కసారి పాపంలోకి పడిపోయిన తర్వాత మళ్ళా ఆయనతో మళ్ళా కనెక్టివిటీ పెట్టుకోవడానికి డిఫరెంట్ వేలో మాట్లాడినట్టుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తాం ప్రియులరా. మనం ఇప్పుడు ఆదాం దగ్గర నుంచి చూస్తే ఆదాంతో డైరెక్ట్గా మాట్లాడతాడు, ఎందుకంటే దేవుడే తయారు చేశాడు కాబట్టి డైరెక్ట్గా. ఇంకా దేవుడికి ఆదాంకి మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేరు, దేవుడే ఆదాం అవ్వను చేశాడు కాబట్టి ఇద్దరితో డైరెక్ట్గా మాట్లాడినట్టుగా దేవుని వాక్యం అనుకుంది. సో ఆదాము అవ్వలతో దేవునితో డైరెక్ట్గా మాట్లాడతాడు. తర్వాత కయ్యన్తో మాట్లాడతాడు డైరెక్ట్గా. వాళ్ళ తమ్ముడు గురించి అడిగినప్పుడు మీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు చెప్తాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. అంటే తప్పు చేసినా తప్పు చెప్పడానికైనా, లేకపోతే తప్పును సరిచేయించడానికైనా, లేకపోతే హెచ్చరించడానికైనా ఏదో విధంగా వాళ్ళకి ఏదో అవసరమైతే ఆ సమయానికి కావాల్సిన వాక్యము
డిఫరెంట్ వేలో మాట్లాడినట్టుగా మనం మనకి ఈ వాక్యము పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సో మనం ఆదాం చూసాము, నోవాహును చూస్తే డైరెక్ట్గా మాట్లాడినట్టుంది. మోషే దగ్గర చూస్తే మోషేతో కూడా డైరెక్ట్గా మాట్లాడతాడు, కొండ దగ్గర మాట్లాడతాడు, అహరోను వీళ్ళతో మాట్లాడతాడు. తర్వాత అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాంతో డైరెక్ట్ మాట్లాడతాడు, కొన్ని దగ్గర యెహోవా దూతని ఇసాకుని వధించినప్పుడు అక్కడ దూతని వినపడుతుంది, మనకు కనబడుతుంది. 22 అధ్యాయంలో ఆది కాండం. తర్వాత వచ్చేసి మనకి ఇంకా గిద్యోన్తో మాట్లాడినప్పుడు యెహోవా దూత ద్వారా మాట్లాడతాడు. తర్వాత వచ్చేసి మనకి ప్రవక్తలు సమూయేలు వీళ్ళందరూ ప్రజలతో మాట్లాడాలంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, జడ్జెస్తో మాట్లాడాడు. ఈ విధంగా డిఫరెంట్ వేలో ఆయన ప్రజల్ని మళ్ళా ఆయనతో ప్రజల్ని కనెక్టివిటీ పెట్టుకోవడానికి డిఫరెంట్ వేలో మళ్ళా ఈ ప్రణాళిక ఉంది, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, దేవుడు డిఫరెంట్ పీపుల్ని డిఫరెంట్ వేలో ఉపయోగించుకున్నట్టుగా దేవుని వాక్యం ఉంది పిల్లరా. తర్వాత ఒక్కొక్కసారి గద్దించడానికి గాడిదలను కూడా వాడుకున్నాడు దేవుడు, గాడిదల వాడు కూడా వాడుకున్నాడు. సో ఇలా పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధాలుగా ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అని దేవుని వాక్యం ఇప్పుడు చదువుకున్నాం. ఈ దినముల అంతమందు అంటే మనకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి అంత్య దినాలే మనకి స్టార్ట్ అయినట్టు. ఎప్పుడు నేను వస్తాను త్వరగా అని దేవుడు చెప్పాడు కదా. సో అక్కడ నుంచి అంత్య దినాలు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పటికి 22,000 సంవత్సరాలు గడిచిపోయిన అనొచ్చు, కానీ ఎప్పుడైనా దేవుడు ఇప్పటి వరకు రాలేదు, ఎప్పుడైనా వస్తాడనమాట. సో ఈ అంత్య దినాలు ఆయన వచ్చే వరకు ఇవన్నీ అంత్య దినాలే. సో అంత్య దినాల ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనకి కుమారుని ద్వారా డైరెక్ట్గా ఎలా మాట్లాడలేడు కదా. కుమారుడు అప్పుడు వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత ఆ కుమారుడు వచ్చి వెళ్ళిపోయిన ఆ మాటల్ని ఆయన శిష్యులకు ఏర్పరిచి మనకి ఏమి ఇచ్చాడు, వాక్యాన్ని మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనతో కుమారుడు మాట్లాడలేడు, కానీ దేవుడు మనకి కుమారుని ద్వారా మాట్లాడాడు. అంటే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే మనకి మనం నమ్మేది ఏంటి, దేవుని వాక్యం. మనకి కుమారుని ద్వారా మనకి ఏమి ఇచ్చాడు దేవుడు, దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చినట్టుగా చూస్తాం. ప్రియులు ఒక మాట చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాం మొదటి నుంచి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది, కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. తర్వాత 12వ వచనం, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. ప్రియులరా, మనము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. సో ఆ వాక్యము ఏవైతే ఆదియందు వాక్యం ఉందనో, ఏదైతే ఆ వాక్యము పితరుల ద్వారా మాట్లాడిన వాక్యము ఇప్పుడు మనకి ఏముందంటే కుమారుని ద్వారా అంత్య దినములందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము కుమారుని ద్వారా మనకి ఆ 33.5 సంవత్సరమే డైరెక్ట్గా మాట్లాడాడు. మిగతా దినాలంతా మనకి ఏం మాట్లాడుతున్నాడు, మనతో ఎలా మాట్లాడు, ఆ వాక్యము శరీరధారియే. ఆ దేవుడు మనకి ఆ వాక్యము శరీరధారిగా వచ్చి మనకి కొన్ని చూపించి తెలుసు, ఆ వాక్యాన్ని స్థిరపరిచి మనకి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనము డే టు డే లైఫ్లో మనం నేర్చుకుంటా మనం బలం పొందుతా ఉన్నాం కదా. ఒక నిమిషం, మనం బలం పొందుతా ఉన్నాం ప్రియులారా. ఈ వాక్యం ఎలాంటిది, ఈ వాక్యం ఎలాంటిదో మనం కొన్ని విషయాలు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుందాం ప్రియులారా ఈరోజు. సో మనకు అంత్యకాలంలో కుమారునితో మాట్లాడుతున్న ఈ వాక్యము, సో ఈ వాక్యం ఎలాంటిది, ఈ వాక్యం ఎలాంటిదని ఒక మాట చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను కొన్ని విషయాలు చదువుతాను. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. ఎందుకనగా దేవదూతల ద్వారా
పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. మనకి ఏమైతే వాక్యము ఇంతకుముందు మాట్లాడాడో, కుమారుని ద్వారా మాట్లాడాడో, ఆ వాక్యం మనకి ఏమైంది ఇప్పుడు? స్థిరపరచబడిన వాక్యము. మనకి మనకి దేవుడు ఎలా ఇచ్చాడు? దేవుని వాక్యాన్ని స్థిరపరచబడిన వాక్యంగా మనకిచ్చాడు. మనకిచ్చాడు. తర్వాత ప్రతి అక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతి ఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్యకారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకి దృఢపరచబడను. ఏమైతే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మహత్యకార్యాలు చేశాడో, అద్భుత కార్యాలు చేశాడో, ఏమైతే బోధించాడో ప్రియులారా, అవన్నీ వినిన వారి చేత మనకి ఈ ఈ దినాన మనకి దృఢపరచబడినదిగా ఉంది ఈ వాక్యం అనమాట. సో మనకి ఈ రక్షణ ఎలా స్టార్ట్ అయింది? ఇంత గొప్ప, మూడవ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగా తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఆ రక్షణ ఈ అంత్యకాలంలో మనతో కుమారుని ద్వారా ఎలా మాట్లాడుతున్నాడు? ప్రభువు బోధించిన మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవి ఎలా స్థిరపరచబడి వినిన వారి చేత మనకు దృఢపరచబడినట్టుగా ఈ వాక్యం ఉంది ప్రియులరా. ఈ వాక్యము దృఢపరచబడిన వాక్యంగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవదూతల ద్వారా స్థిరపరచబడిన వాక్యంగా మనం చూస్తా ఉన్నాం 2వ వచనంలో. అదేవిధంగా 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్టు 5వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవోక్తులలో మొదటి, ఇవి ఎలాగా మనకుని దేవోక్తులు అంటే దేవుని యొక్క ఉక్తులు. దేవుడు ఏవైతే మాట్లాడాడో ఇవి మనకి తిమోతి పత్రికలో అంటారు కదా, ఇవి మనకి దేవుని గ్రంథము దైవావేశం వల్ల వ్రాయబడింది. సో ఈ దేవోక్తులు మనకి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి 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 మూల పాఠములను ఒకడు మీకు బోధింపవలసి వచ్చును. పిల్లలు, ఇవి మనకి ఎలాంటిదంటే ఈ వాక్యము దేవుని యుక్తి, దేవుడు మాట్లాడిన మాటలు అనమాట. ఈ వాక్యము అనేది దేవుడు మాట్లాడిన మాటలు అనమాట. తర్వాత 6వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత అది వేరే కాంటెక్స్ట్. సో మనకి ఇది ఎలాంటిది అంటే దేవుని దివ్య వాక్యము అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. ఈ వాక్యము మనకి అంత్యకాలంలో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించి వెళ్ళిపోయాడు. అవి ఎలా మనకి ఇచ్చాడంటే ఆయన బోధించుట చేత, ఆయన ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవైతే బోధిస్తా ఉన్నాడో ఆయన బోధించుట చేత రక్షణ స్టార్ట్ అయింది మనకి. ఆ తర్వాత ఎవరి వల్ల మనకి ఇది వచ్చింది? ఇది వినిన వారి వల్ల మనకి ఈ వాక్యము దృఢపరచబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈ వాక్యము దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడిన వాక్యంగా, ఏదైతే వాళ్ళ ద్వారా మాట్లాడాడో అది మనకి స్థిరపరచబడిన వాక్యంగా దేవుని గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ఎలా చూస్తున్నామంటే దేవోక్తిలాగా, దేవుని మాట ఇది ఖచ్చితం అన్నట్టు దేవుని వాక్యంగా మనకి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులరా. ఆ తర్వాత దేవుని వాక్యం ఎలాంటిదంటే దివ్య వాక్యం అనమాట. దేవుని దివ్య వాక్యం అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. సో మనము ఈ దేవుని వాక్యము ఆయన బోధించుట చేత స్టార్ట్ అయ్యి ఈ విధంగా మన మధ్య స్థిరపరచబడినట్టుగా దేవోక్తులు ఉన్నట్టుగా, తర్వాత దివ్య వాక్యము స్థిరపరచబడే వాక్యం మనతో డే టు డే లైఫ్లో ఈ అంత్యకాలంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. అట్లనే యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినప్పుడు 17:17లో యోహాను సువార్త చదవనామా? 17:17 యోహాను సువార్త. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలు. ఇక్కడ మాట్లాడుతా దేవుడు యోహాను సువార్త 17వ అధ్యాయం అనేది దేవుని యొక్క ప్రార్థన కదా. సో దేవుడు మాట్లాడుతా తండ్రితో చెప్తున్నాడు, ఆ శిష్యుల గురించి చెప్తా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యము. వాక్యం అనేది ఏంటిదంటే ట్రూత్. దేవుని వాక్యం అనేది సత్యము. అది ఇంకా దాంట్లో ఏది కూడా చేర్చడానికి లేదు, ఏది కూడా తీసేయటానికి లేదు. అది అంతే, ఇక మనం నమ్మాల్సింది అంతే. ఇంకా మనం ఇది అది అంటానికి లేదు ప్రియులరా. దేవుని వాక్యము ఇంతకుముందు పితరులతో మాట్లాడిన ఆ వాక్యము అంత్యకాలం ముందు కుమారుని ద్వారా శరీరధారి అయి వచ్చి మనకి దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియరా. ఆ వాక్యం ఎలాంటిదో మనం చూసాము. స్థిరపరచబడిన వాక్యంగాను, తర్వాత దేవోక్తిగాను, తర్వాత వినిన వారి వలన మనకి దృఢపరచబడిన వాక్యంగాను, తర్వాత అది దివ్యమైన వాక్యంగాను, తర్వాత మనము అది సత్యమైన వాక్యంగాను మనము దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం వేళ చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ వాక్యము మనలో బలపరుస్తూ ఉంటుంది ప్రియుల. ఈ వాక్యము దేవుడు అంత్యకాలములు ఎందు మనతో మాట్లాడుతున్న మనకిచ్చిన ఈ వాక్యము హౌ ఇట్ వర్క్స్ ఇన్ టు ద పీపుల్లో ఎలా పనిచేస్తుంది, ఈ వాక్యము ఎలాగా బలపరుస్తుంది అనేది ఒక మాట చూద్దాము. ఇట్లానే హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియులరా, ఈ వాక్యము హౌ ఇట్ వర్క్స్ ఇన్ టు ద పీపుల్ హృదయాల్లో ఎలా వర్క్ అవుతుంది. సో మనము ఈ వాక్యం ఇలా ఉంది. సో ఈ వాక్యాన్ని మనుషుల్ని ఎలాగ ఇది వాక్యం అనేది రెండంచుల గల వాడి అయిన ఖడ్గము రెండంచు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి. సో ఒక అంచు ఖడ్గం అంటే ఖడ్గమే. ఒక అంచు ఖడ్గం ఉంటే చనిపోతారు. రెండు అంచులదంటే ఇంకా డేంజర్ ఖడ్గం విషయంలో. సో అట్లానే ఈ మన వాక్యం ఏంటంటే దేవుడిచ్చిన ఈ వాక్యం మనకి రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలదే బలం గలదే ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. ప్రియులరా, అదే కదా మనము ఒక్కసారి వెలిగింపబడినట్టుగా ఫస్ట్ వెలిగిస్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దామా, యోహాను సువార్త హెబ్రీ పత్రిక, ఈ రెండు పెట్టుకోండి. మనం అటు ఇటే తిరుగుతాం మెటీరియల్. సో యోహాను సువార్తలో మనం చూసాం కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలిగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగించుచుండెను. ప్రియులరా, ఆ వాక్యము ఏదైతే ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలిగిస్తుంది. ఈ వాక్యము ఏదైతే శరీరధారిగా మన మధ్యలో ఉంచిన ఆ వాక్యము మనుషులు విన్నప్పుడు, లేకపోతే మనుషులకి ఏమిస్తుంది అది జీవం ఇస్తుంది. అది మనుషుల్ని వెలిగిస్తూ ఉంది. ఎలా వెలిగిస్తుందో అది మనమందరం దేవుని నమ్ముకున్నాం కాబట్టి అది అందరికీ మనకి అనుభవమే కదా. సో ఈ వాక్యము రెండంచులు గల ఆ ఖడ్గం కంటే వాడిగా మనుషుల యొక్క తలంపుల్లో దూరుచు సో ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉంటుంది. వాక్యం వినటం వలన విశ్వాసం కలిగిద్దని మనకు ఉంది కదా వాక్యం. ఎవరైతే వాక్యం వింటారో, లేకపోతే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, లేకపోతే ఎవరి పట్ల దేవుని కృప ఉందో, అందరి పట్ల దేవుని కృప ఉంది. అందరి కోసమే కదా దేవుడు చనిపోయాడు. సో అందరి పట్ల దేవుని కృప ఉంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉంటారో ఎవరైనా కానీ వారిని ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు, వెలిగిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆయన కృపచేత మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారని మనకు ఉంది కదా. ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి మనము ఎప్పుడైతే కొంచెం ఛాన్స్ ఇస్తామో దేవుడు మనల్ని వెలిగించే దేవుడుగా ఉన్నాడు. సో ఆ జీవము, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగైండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవుని మహాకృప చేత మనమందరం రక్షింపబడ్డాం. సో ఇంకా చాలా మంది రక్షణ లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నారు. సో మనము ఇంకా ఏంటంటే దేవుడు అంతా ప్రొవిజన్ మనకి ఇచ్చి పెట్టున్నాడు. రక్షణ అంటే నిజమైన దేవుడు ఎవరని,
ఆయన పాపం ఎలా వచ్చిందని, పాపం ద్వారా మరణం ఎలా వచ్చిందని, తర్వాత ఆ మరణాన్ని తీసేయడానికి మనిషి కుమారుడు ఎలా వచ్చాడని, ఎలా చనిపోయాడని, తర్వాత మళ్ళా ఆయన రక్తం కార్చాడు అందరి కోసమని, ఆయన దగ్గరికి వస్తే మళ్ళా అందరికి రక్షణ ఉందని, అది అంత ప్రొవిజన్ చేస్తుంది. కానీ పీపుల్ ఏం చేస్తున్నారు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకోవట్లేదు. మనము ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చామంటే, ఎప్పుడైనా నైట్ వచ్చామంటే మనం ఏం చేస్తాము? అట్లే కూర్చోం కదా, చీకట్లో అట్లనే కూర్చోము. మనము స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ వస్తుంది. సో అట్లానే మనకి ఇవన్నీ మనలో ఉన్ని ప్రజలు వింటున్నారు. దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. కానీ వినని వారు, రక్షింపబడిన వారికి ఏమవుతుందంటే ఈ వెలుగు ఉంది కానీ వెలుగును చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నది. ప్రియులారా, వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగించి ఉన్నట్టుగా ఉంది. అంటే అందుకే వాళ్ళు గ్రహింపలేరు కదా. సో ఈ విధంగా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం కంటే వాడిగా మనుషుల్లో కార్యాలు జరిగిస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తా ఉన్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకున్నది కానీ చీకటి గ్రహింపకుండాను. ప్రియులరా, గ్రహింపలేదు. బట్ మనం వారి గురించి బాగా ప్రార్థన చేయాలి. సో ఈ విధంగా వాక్యము మనలో పనిచేస్తూ ఉంటుంది. అట్లా వెలిగింపబడిన తర్వాత మన డే టు డే లైఫ్లో మనకి ఆత్మ సహాయం మనకు చాలా అవసరం కదా. మనం జీవించాలన్నా మనము అంటిల్ అవర్ డెత్ మనము ఈ లోకంలో విడిపోయే వరకు మనకి బలము, శక్తి, ఆదరణ అన్నీ కావాలి. మనకి ఎట్లా వస్తుంది ప్రియులరా? దేవుని వాక్యము ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు వచ్చి దేవుడు ఏం మాట్లాడతాడు? ఎందుకు డల్గా ఉన్నావు, ధైర్యం తెచ్చుకో అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఎందుకు అజాగ్రత్తగా ఉన్నావు అని మనతో మాట్లాడతాడు. నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం పట్ల కానీ ఏ పని పట్ల కానీ ఉన్నప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నామని మనం మాట్లాడతాడు. ఎవరినైనా మనం ఏదైనా హర్ట్ చేస్తే ఎందుకు వారిని హర్ట్ చేస్తామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత ఎప్పుడైనా మనము అంటే మనం డిప్రెషన్కి అట్లా వెళ్ళాం. కానీ ఏదైనా సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళినప్పుడు మనలో విశ్వాసము లేకపోతే ఆ మాటలు మనల్ని మేబీ మనం అర్థం చేసుకోకపోవచ్చామో కానీ దేవుని వాక్యం మనల్ని గుర్తు చేస్తాం, మనల్ని బలపరచడానికి దేవుడి వాక్యం మనతో ఉంటుంది ప్రియులారా. సో ఈ దేవుని వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన ఆ వాక్యము మనలో దేవుని వాక్యం సజీవమై బలము గలదే. సజీవమై అది జీవించే వాక్యం అనమాట. అది బలము కలిగి రెండంచుల వాడి కంటేను రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను చూడండి ఎంత డెప్త్కి వెళ్తుందో. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనం దేవుని యొద్ద ఏది దాచడానికి లేదు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు మీ ఆలోచనలు దాచుకున్న ఎదుకు వస్తున్నారా అంటాడు ఒక దగ్గర. సో మనము దేవుని దగ్గర దాచడానికి లేదు. మళ్ళా కొరింథీ పత్రికలు అంటాడు కదా, మీ హృదయంలో ఉన్నదంతా బయలుపరుస్తానంటాడు. తర్వాత మళ్ళా మీ రహస్యం అందు జరిగింది బయలుపరచకపడబోదు అంటాడు. ప్రియులరా, మనము ఏది కూడా దాచడానికి లేదు. ఏదైనా దాచిపెట్టి మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే అంతే తప్ప మనం ఏదైనా మనము అది ఉంచుకుంటే గానీ, ఏదైనా వీక్నెస్ మనలో ఉండి ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యంగా ఉంటే దాని ప్రతిఫలము తప్పనిసరిగా మనకు ఉంటుంది ప్రియులరా. సో మనము దేవుని దగ్గర దాచలేమని. సో ఆయన ప్రాణాత్మలను మూలుగును కీళ్లను విభజించినంత మట్టుగా దూరుతూ సో అది మన ఆలోచనలను తలంపులను శోధిస్తూ ఉంది. మనం ఏది ఆలోచన మీ తలంపులు అన్నిటినీ శోధిస్తూ ఉంది ప్రియులరా. సో ఈ వాక్యము మనకి రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను మనము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మనం ఆదరిస్తూ ఉంటుంది ప్రియులరా. ఈ విధంగా దేవుని వాక్యము మనలో ఉండి పనిచేస్తున్నట్టుగా చూస్తాం ప్రియులరా. సో ఈ వాక్యము ఒక్క నిమిషం. సో ఈ వాక్యము మనము ఎట్లా యాక్చువల్గా మనము మనము వేరే ప్రజలు మనకు సహవాసాలు ఉన్నాయి ప్రియరా. మనం సహవాసంలో ఎంజాయ్ చేస్తాం.
కానీ మనము ఎక్కువగా బయట ప్రజలు చూస్తే అలోన్‌గా ఉండటానికి ఇష్టపడరు. అలోన్‌గా ఉండటానికి అంటే ఏదో అంటే దిగులుగా ఉంది, లేకపోతే భయపడుతున్నాం, లేకపోతే ఏదేదో ఆలోచనలున్నాయి అని అనుకుంటారు. సో, మనమైతే క్రైస్తవులుగా మనము ఏం చేస్తాం, ఎక్కువగా అలోన్‌గా ఉండటానికి అంటే అలోన్‌గా అంటే ఆహ్, సహ సహవాసంలో ఎంజాయ్ చేస్తాం. సహవాసం చాలా ఇంపార్టెంటు. తర్వాత మనము అలోన్‌గా ఉన్నప్పుడే కదా మనల్ని మనం జడ్జ్ చేసుకోగలం. మన అంతరంగ పరీక్షను మనం ఎప్పుడు చేసుకోగలం, దేవుని వాక్యం గూడా మనము వాక్యాల్లో గూడా చూస్తాం గదా! యాకోబు గూడా ఆ రాత్రి ప్రార్థన చేయడానికి ఆ కుటుంబాన్ని మొత్తం పంపించి ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం ప్రియులారా. అట్లానే యేసుక్రీస్తు ప్రభు గూడా ఎక్కువగా అరణ్య ప్రాంతాలకి ఒంటరిగా ఎళ్ళేవాడు. ప్రజలతో ఎప్పుడు ఎక్కువ యేసయ్య పక్కన ఎక్కువగా శిష్యులుంటారు, చాలామంది జనాలుంటారు. అయినా గానీ ఆయన ఎక్కువనే పెందలకాడ లెగిసి ఎక్కువ అరణ్య ప్రాంతాలకి వెళ్ళేవాడు. ఎందుకు అరణ్య ప్రాంతాలకెళ్తాడు? ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి దేవుడు ఎక్కువగా అరణ్య ప్రాంతాలకెళ్తాడు. సో, ఈ ఈ ఒంటరితనము అనేది అంటే నాకు చాలా ఇష్టం. అంటే అలోన్‌గా ఉండటం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే దేవుడితో మనం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతా ఉంటాయి ప్రియులారా. సో, మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనం గమనించుకోవటానికి ఒక పర్సనల్ ఆ యొక్క రూమ్ అంటాం గదా! సో, మనం అలోన్‌గా ఉండి మనల్ని మనం జడ్జ్ చేసుకోవటానికి అది ఎంతైనా అవసరం. సో, అలోన్‌గా ఉన్నప్పుడు అందరు ప్రజల్లాగా మనము అంటే ఏయో ఆలోచనలొస్తున్నాయి అంటానికి మనకు లేదు గదా! మన వాక్యం మనలో ఉండి మనల్ని పని జేస్తా ఉంటాడు. ఒక్కొక్కసారి ఎవరితోని ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడినా మనల్ని గద్దిస్తా ఉంటాడు. ఎందుకు అపవిత్రమైన వట్టి మాటలు ఎందుకు మాట్లాడుకుంటారు? దేవుని మాటలు మాట్లాడుకోవచ్చు గదా! అంటే దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు గదా! దేవుని మాటలు మాట్లాడుకోవచ్చు గానీ వెంటనే గద్దింపు మనసులో కలుగుతా ఉండేది ప్రియులారా. సో, ఇట్లా దేవుని వాక్యం మన జీవితాల్లో మన పక్షానుండి మనతో కూడుండి విభజించుచు, వెలిగించుచు మనకెప్పుడు ఎక్కడ ఏ అవసరత ఉందో దేవుని వాక్యం మనలో ఉండి పనిచేస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తాం పిల్లరా. నాకు ఒక ఎగ్జాంపుల్ ఏందంటే నేను డిగ్రీ వరకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్‌లో ఉండేవాళ్ళం. డిగ్రీలో హాస్టల్‌లో ఉన్నప్పుడు సండేస్ వస్తే ఎక్కువ సండే పిల్లలు రారు గదా! డే స్కాలర్స్ రారు. సండేస్ ఓన్లీ హాస్టలర్సే ఉంటారు. సో, వాళ్ళు ఈవినింగ్ ఎళ్లి నైటు అట్లనే ఉండకూడదు. కిందకెళ్ళి క్లాస్ రూమ్స్‌లోకెళ్ళి ఏదో ఒక స్టడీ అవర్ చేసుకోవాలనమాట. మేమందరూ లేడీస్ ఉన్నప్పుడు ఎళ్లి అందరూ స్టడీ చేసుకుంటే ఎక్కువగా వాళ్ళు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా వీళ్ళు పిక్చర్స్ గురించి మాట్లాడుకోవటం, లేకపోతే ఏదో ఒక విషయంలో వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవటం అయన్నీ చేస్తా ఉండేవాళ్ళు. ఎక్కువగా లేకపోతే బట్టల గురించి, గోల్డ్ గురించి ఏదైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏది కావాలో అది మాట్లాడుకుంటా ఉంటారు. సో, నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలో అర్థమయ్యేది కాదు. అలా మాట్లాడటానికి నా మనసుకు వచ్చేది కాదు. సో, నేను ఓ పక్కన రూమ్‌లో కూర్చుని అంటే ఓ పక్కన టేబుల్ మీద కూర్చునేదాన్ని. ఎవరైతే కొంచెం దూరంగా టేబుల్ మీద కూర్చొని ఒక్కోసారి చదవబుద్దయిద్ది, ఒక్కోసారి చదవబుద్ధి కాదు. కానీ ఒక్కసారి అప్పుడు నేను కూర్చొని దేవుడు నన్నెట్లా రక్షించుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, ఎట్లా నడిపిస్తున్నాడు, ఈ మాటలన్నీ ఒక్కొక్కసారి రిమైండ్ చేసుకుంటా కూర్చున్నప్పుడు తెలియకుండా నాకు అప్పుడు అంత వాక్యము అంత తెలీదు. అప్పుడు వాక్యం అంత తెలీదు. చిన్న చిన్న సండే స్కూల్ లెసన్స్ తప్ప ఇంకా వేరే వాక్యం అంత డెప్త్‌గా నాకు తెలీదు. సో, చిన్న చిన్న వాక్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పక్కనే ఎవరో కూర్చొని కంఫర్ట్ చేసినప్పుడు పేరెంట్స్ దూరంగా ఉంటారు గదా! సో, పేరెంట్స్ దూరంగుంటారు. తర్వాత ఇక్కడున్న ఫ్రెండ్స్‌తో మనం మింగిల్ అవ్వలేము కొన్ని దగ్గర. సో, అలాంటి సమయాల్లో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పర్సనల్‌గా దేవుడు ఎలా ఎలా రక్షించుకున్నాడు, ఎలా మార్చాడు, ఎలా ఉన్నాడు ఇయన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పక్కనే కూర్చొని ఎవరో కంఫర్ట్ చేస్తున్నట్టుగా, దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్టుగా అట్లా చాలా ఐ యూజ్డ్ టు ఫీల్ దట్ ఎక్స్‌పీరియన్స్ ప్రియులారా. సో, దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకేం తెలియనప్పుడు ఇంకా మనల్ని బలపరచడానికి ఇంకా ఎక్కువగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, ఈ విధంగా దేవుని వాక్యము ప్రజల్లో ఉండి ఈ వాక్యము దేవుని కృపను బట్టి మనం విశ్వసిస్తా ఉన్నాం. చాలామంది ఇంకా విశ్వసించిన వారున్నారు. చాలామంది ఇంకా మీ దేవుడు ఏంటి వస్తున్నాను చెప్తున్నాడు ఇంకా రావట్లేదంటే, వస్తే ఎవరు నిలబడగలరు? ఆ దినంగానే వస్తే ఏం చేస్తాము? ఒక్కసారిగా రక్షింపబడ్డ వాళ్ళు మన విశ్వాసాన్ని బట్టి మన దేవుని దగ్గరికెళ్తాం. మిగతా వాళ్ళు ఏమైపోతారు?
సో సో వాళ్ళకి అది తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో మనము తెలిసిన వారంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో విశ్వాసంతో కనిపెట్టడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ విధంగా దేవుని వాక్యం మనలో ఉండి బలముగా రెండంచుకులు గల ఏ విషయంలో కూడా మనతో కూడా ఉండి రెండంచులు గల ఈ వాక్యము సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల కీలను మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈ వాక్యం మనలో ఉండి మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనకి అంటే ఒక్కొక్కసారి దిగులు వచ్చిన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం వెంటనే పోతాయి పిల్లరా. సో ఎలా మనం ఈ వాక్యాన్ని మనం ఉంచుకోవాలి, దేవుడు ఎలాంటి వాక్యాన్ని ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. హౌ ఇట్ వర్క్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఎలా అన్వయించుకోవాలి, మనం ఎలా దాన్ని పట్టుకొని నిలబడాలి అనే మాటలు మనం చూద్దాం పిల్లరా. సో ఈ వాక్యాన్ని మనము ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాలి కదా. సో ఈ ఈ మనకి చాలా వాక్య భాగాలు ఉన్నాయి. 119 కీర్తన 11 వచనం మనం చూసినట్టయితే దేవుని వాక్యం ఉంది. ఏమంటాడు దావీదు, నేను పాపము చేయకున్నట్లు వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. పాపం అంటే పెద్ద పాపమే కాదు, ఏదైనా పాపం, ఏదైనా అంటే దేవునికి ఆజ్ఞకి విరోధమైనది ఏదైనా పాపమే కదా. సో వాటన్నిటిని జయించాలంటే మన హృదయాల్లో వాక్యాన్ని మనం ఉంచుకోవాలి, మనం అనుకోకుండా మనకి అంటే ఓన్లీ విని అంటే ఊరికే ఉంచుకుంటే కాదు, అనుకొని దాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు అది వర్క్ చేస్తుంది, మనం బలపరచడం. సో మనం ఒక్కోసారి మనం బాగా అంటే పెద్ద పెద్ద పాటికి మేబీ చోటు ఇవ్వకపోయినా చిన్న చిన్న వాటిని మన పక్కన వాళ్ళు కొంచెం హైలో వెళ్తే మనకంటే మనం వెంటనే మనకి యాజ్ ఏ హ్యూమన్గా మనకు వచ్చేది తెలియకుండా జలసి వస్తుంది. అది ఎవరిది తప్పు కాదు, అది నేచర్, హ్యూమన్ నేచర్. సో వెంటనే మనకి ఏమనిపిస్తుంది, ఎందుకు నువ్వు దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది, నువ్వెందుకు జలసి పడుతున్నావు, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి కదా, నీకంటే యోగ్యులుగా వారిని ఎంచాలి కదా అని వెంటనే మనకి ఆ తలంపు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, ఉంచుకొని దాని ప్రకారం నడుస్తామో, అది ఇంకా మనల్ని పాపం చేయకుండా అడ్డుపడుస్తుంది ప్రియుల. దేవుని వాక్యము దావీదు అదే కదా చెప్తుంది, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. తర్వాత అదే 17వ కీర్తనలో ఒక మాట చదువుదాము. 17వ కీర్తన 3వ వచనంలో చూద్దాం. 17వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కనరాలేదు. దావీదు తను ఎంత కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తా ఉన్నాడు. పిల్లల మనం ఈ మాట చెప్పగలమా? రాత్రి అందు నేను పడుకున్నప్పుడు ఏ దురాలోచన నీకు కనరాలేదు, తర్వాత నీవు నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచన నాకు రాలేదని మనం ఈ మాట ధైర్యంగా చెప్పగలమా? దావీదు అయితే ధైర్యంగా చెప్పగలిగాడు. ఆ వాక్యాన్ని ఇక్కడ వాక్యంలో మనకి రాసి పెట్టాడు దేవుడు. సో ఎంత తను అంటే వాక్యాన్ని ఉంచుకొని పాపాన్ని విసర్జిస్తేనే కదా ఆ మాట చెప్పగలుగుతాడు. సో రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కనరాలేదు. అట్లనే 16వ అధ్యాయంలో ఎందుకు ఆ మాట చెప్పాడో ఒక మాట చూద్దాం. 16వ కీర్తన 7వ వచనం చూసినప్పుడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. అంటే ఇక్కడ మనము కంటిన్యూస్గా దేవుడు అంటే మనము ప్రభా అంటానికి కాదు, కానీ అట్లా ఖాళీ ఏ సమయం వస్తే మనం ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎందుకు బోధిస్తుంది? అంతరంద్రియాలు రాత్రి సమయాల్లో మనం రిలాక్స్ అయితే యాక్చువల్గా మన మైండ్ ఎటుపోతుంది, సహజంగా ఏదైనా ఫోన్ చూసుకోవాలో లేకపోతే వేరే ఏదైనా చూడాలనిపిస్తుంది. సహజంగా నా మట్టుకు నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు దావీదు అంటున్నాడు, నా అంతరంద్రియములు నాకు బోధించు అంటే ఎంత దేవుని మీద అతడు అంటే ఎలా ఆనుకొని ఉన్నాడు అన్న వాక్యము మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. రాత్రి వేళ నా అంతరంగములు నాకు బోధించుచున్నవి. 17వ అధ్యాయంకి వచ్చి చూసినప్పుడు, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, ఏ దురాలోచన నీకు కనరాలేదు. ప్రియులారా, మనం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నా మటుకు నాకు ఎక్స్పీరియన్స్ అంటే దేవుడిని నమ్ముకున్నాను. నేను 16 years అప్పుడు నమ్ముకున్నాం.
సో ఇంకా మనము బలహీనతలకే చోటిస్తూ ఉంటాం కదా, సహజం అది, మన నేచర్. ఇంకా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి, పర్సనల్గా ప్రాక్టీస్ చేయాలి. మనము సహవాసము అనేది డిఫరెంట్. పర్సన్తో మనం ఈ ఈ ఈ ఈ మాటలు మనం పడకాలంటే దేవునితో ఎక్కువగా సమయం గడపాలి. ప్రార్థన యందు, వాక్య ధ్యానం అందు, దాన్ని అన్వయించుకునే విషయం అందు మనము ఉన్నప్పుడు మనకి దేవుని కృపను బట్టి మనం ఈ మాట పలకగలుగుతామేమో, నాకు తెలియదు. అంటే అంటే సంపూర్ణతలోకి మనం మారగలగాలి కదా. సో ఆ వైపు మనం వెళతాం ప్రిల్లరా. సో అట్లానే ఇక్కడ 16వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నప్పుడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం నా గురి అంటే మన గోలు. ఈ లోకంలో మనకు చాలా గోల్స్ పెట్టుకుంటాం కదా, అది చేయాలి ఇది చేయాలని మనం పెట్టుకుంటాం. ఇది లోకానికి ఇంపార్టెంట్, చేయాలి. కానీ మనకి మన ఆత్మీయులకి మెయిన్ గోల్ ఏంటిది? మన ప్రభువు అనమాట. మన ప్రభువే కదా, దేవుడు వస్తాడు, మనం తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు మనం ఉంటాము. యాక్చువల్లీ ఈ లోకంలో మనం ఏం సంపాదించినా మనం ఏం తీసుకెళ్ళం, కానీ మనం ఒకటే తీసుకెళ్తాం, వారి క్రియలు వారితో పాటు వచ్చును. మనతో పాటు తీసుకెళ్ళేది ఏంటి అంటే మన క్రియలు, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన చేతలు కానీ, మనతో పాటు వచ్చేది మన క్రియలు. వాటిని మనము జాగ్రత్తగా సంపాదించుకునే వారంగా ఉండాలి. పిల్లలు ఏమంటున్నాడంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు. నా వాక్యాన్ని ఎప్పుడు నేను పాపం చేయకున్నట్లు వాక్యాన్ని ఉంచుకుంటున్నాను అంటున్నాడు. తర్వాత నా అంతర్యము రాత్రి బోధించుని అంటున్నాడు. నా గురి యెహోవా మీద ఉంచుతున్నాను అంటున్నాడు. తర్వాత రాత్రి వేళ నువ్వు నన్ను పరిశీలించినప్పుడు ఏ దురాలోచన నీకు కానరాలేదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రియులారా. సో ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం హృదయాల్లో ఉంచుకున్నప్పుడు దేవుడు మన ఈ అంటే మీరు దేవుని సంపూర్ణతలోకి మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? మన దేవుని సంపూర్ణతలోకి ఈ లోకంలో ఉన్నంతకాలం మారాలి. సో సంపూర్ణతలోకి మారాలంటే మనం అంత పర్ఫెక్ట్గా మనం ఉండలేము సహజంగా, హ్యూమన్గా. సో మనం ఏం చేయాలంటే దేవునితో స్పెండ్ చేసి దేవుని వాక్యాన్ని మనం అడుగుతూ ఉన్నప్పుడు, ఆయనలో అడిగి ఆయన చెప్పినట్టు మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా మనకున్నాడు ప్లేరా. సో ఇది దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం మనం ఏం నేర్చుకున్నామంటే, సో పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, అంత్య దినాలు వచ్చినాయి. అంత్య దినాలు అంటే ఎప్పుడైనా దేవుడు రావచ్చు. పరిస్థితులను చూస్తే చాలా డిఫరెంట్ కనపడుతున్నాయి. సో మనం విశ్వాసాన్ని బలపరుచుకుంటే ఈ అంత్య దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే మనతో డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ శరీరధారియే ఆ వాక్యము వినిన వారి ద్వారా మనకి దృఢపరచబడింది కదా. సో దృఢపరచబడిన వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత స్థిరపరచబడిన వాక్యంగా చూస్తూ ఉన్నాం. అవి దేవోక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. తర్వాత అవి అంటే దివ్య వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. సో ఇది ఎలాగ మనలో పనిచేస్తుంది? ఆ వాక్యము వెలుగుగా ఉండి అందరికీ వెలిగిస్తూ ఉంది. ఆ వాక్యము జీవం ఉంది, అందరికీ జీవం ఇస్తుంది. సో ఆ వాక్యం ఏం చేస్తుందంటే బలం గలదే, సజీవమై రెండంచులుగా ఖడ్గం కంటే వాడిగలదే, అందరి మూలుగులను విభజించినంత మనకు దూరతో ఆలోచనలను శోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో ఉంచుకోవాలి అని చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆ వాక్యము మనము అంటే వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే వాక్యము మనం అదే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలని చూస్తూ ఉన్నాం. దేవుని వైపు గురి పెట్టుకొని ఉండాలని చూస్తూ ఉన్నాం ప్రియులరా. సో మనము ఆయన అంతరంద్రములు మన అంతరంద్రములు దావీదుకి ఎలా బోధించడం మనం కూడా బోధించాలి. మనకు కూడా బోధించాలంటే మనము అంత స్పెండ్ చేయాలి దేవునికి ఇవ్వాలి. సో తర్వాత మనము ఆయన ఎలా చెప్పగలిగాడు ధైర్యంగా, నువ్వు నన్ను పరిశీలించిదివి అని చెప్పి మనం కూడా అలా చెప్పేవారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. ఈ విధంగా దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి వందనాలు చెల్లించుకుంటాను. వందనాలు ఆంటీ. వందనాలు సిస్టర్. టైం ఇంకా చాలా ఉంది. టైం 5:10 వరకు కూడా చెప్పచ్చు. 4:45 అయింది. 5 o'clock వరకు 5:10 వరకు కూడా చెప్పచ్చు సిస్టర్. చెప్తారని చెప్పండి, మన సాక్ష్యం కానీ. సాక్ష్యం 45 minutes అయింది కదా, నేను తీసుకో. అవును సిస్టర్.
ప్రార్థన చేస్తున్నా లేదా ఉం? ప్రేయర్ చేస్తున్నా. ప్రార్థన చేయండి. చేయండి సిస్టర్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అల్పులమైన మా పట్ల నువ్వు చూపుతున్న ఉచితమైన కృపను బట్టి, డే టు డే లైఫ్లో మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేక మమ్మల్ని కర్పించుకుంటుండగా నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం ప్రభా. ఈ లోకంలో మా నీ బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నమ్మకంగా జీవించే భాగ్యం దయచేనైనా అపవాది క్రియలను ఎదిరించే వారంగా అపవాది క్రియలను ఎదిరించుటకు శక్తి కలిగి ఉండినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కనికరం చూపించమని వేడుకున్నాం తండ్రి. అయా నా తండ్రి నువ్వు చేసిన మేలులు బట్టి ఉపకారాలను బట్టి నీకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక మమ్మల్ని కల్పించుకొనిచుండగా సహాయం చేయండి తండ్రి. అయా నా తండ్రి సాయంకాలం వేళ నీ దాసులను నన్ను నిలబెట్టుకొని అందించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏవైనా విధమైన మాటలు వచ్చుంటే క్షమించమని వేడుకున్నాం ప్రభా. మా హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఎవరెవరు ఏ అక్కర్లు ఉన్నారో, ఏ అవసరతలు ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ప్రభా బలహీనతను దూరం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఆటంకాన్ని దూరం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా విశ్వాసంలో బలంగా ఉంచండి ప్రభా. పరిశుద్ధతలో బలంగా ఉంచండి, యథార్థతలో బలంగా ఉంచండి తండ్రి. నమ్మకత్వంలో బలంగా ఉంచమని వేడుకున్నాను తండ్రి. ఈ సంబంధమైన దేవత ఉన్నతని అవిశ్వాసుల మనోనేత్రాల గుడ్డి తగలం కలిగించదని ఎరిగి విశ్వాసంలో బలంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. కృప చూపించయ్యా. అయ్యా ప్రభా నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు నాయన. జ్ఞాపకం తండ్రి, కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. సంఘాన్ని నడిపిస్తున్న పెద్దల్ని ఆంటీ వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి అయినా. మంచి ఆరోగ్యంతో నింపండి, మంచి ఆయుష్తో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రభా ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు నీవేనాయనా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రతి దినము ఈ విధంగా బిడ్డలు కూడుకొని నేను తండ్రి నీ నామమును మహిమపరచుటకును నేను జ్ఞాపకం చేసుకుంటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ మీటింగ్ని ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకున్నాం. ప్రతి దినము ప్రభా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ కూడికల ఉంచమని వేడుకున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. బలపరచండి తండ్రి, దీవించండి ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీ వాక్యం ఎలాంటిదో ప్రభా. నా తండ్రి ఎన్నికలేని మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి, ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. తన భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకుంటాను సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరి మేము నా తండ్రి ప్రతి ఒక్కరిని ఎవరినైతే చూజ్ చేసుకుంటావో వారిని నీ పనికి ఏర్పాటు చేసుకున్నావని ప్రభా సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరిని ఏ పనికి వాడుకోవాలో ఆ పనిలో బలంగా వాడబట్టకు సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా తండ్రి బలపరచండి. మేము ప్రతిదినం వాక్యాన్ని చదువుకునే విషయాల్లో ప్రార్థనలో ప్రభా విశ్వాసంలో మమ్మల్ని బలంగా ఉంచమని వేడుకున్నాం ప్రభా. అపవాది క్రియలు మమ్మల్ని అంటకుండా కాపాడమని వేడుకున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. అంధకార క్రియలు మాలో ఉండకుండా కాపాడమని వేడుకున్నాం ప్రభా. మా తండ్రి ప్రభా నిర్లక్ష్య స్వభావం మాలో లేకుండా చేయమని వేడుకున్నాం ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకునైనా అజాగ్రత్తగా ఉంటే తనములు మాలో లేకుండా చేయమని వేడుకున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ వాక్యాన్ని దివారాత్రంలో చదివి ధ్యానించుకునే వారంగా మాకు సహాయం చేయమని వేడుకున్నాం ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా నా తండ్రి మమ్మల్ని బలపరచండి ప్రభా. నా తండ్రి ప్రభా సంపూర్ణ సిద్ధి పొందే వరకు మేము నీ సన్నిధిలో నమ్మకత్వం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి నా తండ్రి మరి అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత మా జీవితాల పట్ల తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఆ ప్రాంతాల్లో నువ్వు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ఎక్కువగా ప్రభా సువార్త ఎంత బలంగా ఉంటుందో అక్కడ ఇంకా సాతాను బలంగా అటాక్ చేస్తున్నాడు నేను. ఆ విషయాల్లో కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాడి యొక్క తంత్రాలని వాడి యొక్క బలాన్ని కూల్చివేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. నీ బిడ్డలను బలంగా ఉంచమని వేడుకున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకునైనా మరి సువార్త ఇంకా బలంగా ప్రకటింపబట్టుకు కృప చూపించమని వేడుకున్నాం ప్రభా. నీ బిడ్డలైతే మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా యొక్క నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కగా పరిపాలించే జ్ఞానం వరకు దయచండి. వారికి రక్షణ మార్గం దయచేయమని వేడుకున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకున్నాయినా వారిని తండ్రి అయా చక్కగా న్యాయమైన పరిపాలన చేయటకు సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం
చేసుకోండి. ఎక్కువగా విగ్రహారాధన ప్రబలుతుంది తండ్రి, అలాంటిది జరగకుండా కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కువ అలాంటి క్రియలు జరగకుండా కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా సహాయం చేయనైనా. ఎవరైతే ప్రభా మరి వెలుగు లోకంలో ఉంది కానీ వెలుగు అన్న తండ్రి చీకటి ఆ వెలుగును గ్రహింపకుండా ఉంది అని దేవుని వాక్యం ఉంది ప్రభా. నీకు నా తండ్రి మరి గ్రహించలేని హృదయాల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గ్రహింపును దయచేనైనా. అయా ఎవరు కూడా నశించడానికి ఇష్టం కాదు, అందరూ మారు మనసు పొందండి అయా. మారు మనసు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని నిశ్చితం ప్రభా. నా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకునైనా వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని తొలగించండి తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా కనికరం చూపించండి అయినా బలపరచండి తండ్రి. అయ్యా అయ్యా కన్నా తండ్రి వారికి తెలియక వాళ్ళు అలా చేస్తా ఉన్నారు అయినా వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి తండ్రి. అయ్యా ఇంకా మరి నా తండ్రి నీ బిడ్డలుగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచిగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి కనికరం చూపించండి అయ్యా. ఈ విధంగా మా దేశాన్ని చుట్టూ నీ కంచి వేయండి నాయన. ఏ విధమైన ఆటంకాలు గొడవలు ఇబ్బందులు కలగకుండా అన్ని విషయాల్లో ప్రభా సమాధానం నెమ్మది కలిగి ఉండినట్లుగా నీకు నీ సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకునైనా మన ఇస్రాయేల్ ప్రభా నా తండ్రి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బట్టి నిశంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమాధాన స్థితిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా నార్మల్ పీపుల్ ఇబ్బంది పడకుండా ఉండేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయనైనా మరి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి అన్యాయ క్రియలు జరగకుండా కృప చూపించమని వేడుకున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా. సర్వమును సృష్టించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. సర్వము మీద అధికారం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి నా తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను దీవించండి, వారిని బలపరచండి, వారి కుటుంబాలను దీవించమని వేడుకున్నాను తండ్రి. మరొకసారి మేము కలిసిన పర్యంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచమని వేడుకుంటూ మరి చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు ప్రభువాతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సిస్టర్ ఆమేన్. ఆమేన్. వందనాలు సిస్టర్స్ అందరికీ.